అండ్ చోటగా ప్రసాద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. యాక్చువల్లీ ప్రతి సినిమా మాకు రిలీజ్ ముందు వరకు కూడా కష్టపడి పని చేస్తుంటాం. రిలీజ్ అయిన తర్వాత రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఒక పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేస్తుందాం, ఇప్పుడు మీడియాతో ముందుకు వద్దాం మాట్లాడదామని ఆస్తోనే పని చేస్తుంటాం. అలాగే ఈ స్టేజ్ చిన్న స్టేజ్ ఏం కాదు, ఇది ఒక సక్సెస్ మీట్ అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. కష్టపడిన కష్టం అంతా కూడా ఆ సక్సెస్ మీట్ రోజున మాకు అమ్మయ్య ఇది కదా, ఈ రిజల్ట్ కోసం కదా మనం పనిచేస్తామని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేదికని మాకు వచ్చేలా చేసిన మీకు, మా ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా రెడ్డి గారు, మా మహేష్ రెడ్డి గారు విపరీతమైన శివభక్తుడు. ఆయన ఆఫీస్కి వచ్చే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయం. ఎందుకంటే ఆయన ఆఫీస్లో ఆయన చైర్ వెనకాల ఒక పెద్ద శివుడి ఫోటో ఒకటి ఉంటుంది. ఏదైనా కొంచెం చిన్న ఫైనాన్షియల్ విషయాలు కాకపోయినా ప్రొడక్షన్ వైజ్ రిలీజ్కి అందుకుంటాం లేదనే విషయంలో చిన్న టెన్షన్ పడుతున్నప్పుడు అయిపోద్దులేండి ఆయన చూసుకుంటాడని చెప్పి ఆయనతో నమ్మకం. ఇవాళ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ రిజల్ట్ మీకు వచ్చిందంటే ఆయన బ్లెస్సింగ్స్ మీ దగ్గర పూర్తిగా ఉన్నాయి రెడ్డి గారు. అలాగే మా అప్సర్ గారు, డైరెక్టర్ గారు, ఆయన 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 చాలా ఆర్మీ నుంచి వచ్చారు కదా, మీరు ఆర్మీ నుంచి వచ్చారు. ఆయన దగ్గర అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. ఆయన చాలా ప్యాషనేట్గా కథలు రాసుకుని వెరైటీ కాన్సెప్ట్స్ అన్నీ రాసుకుని ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. ఆయన దగ్గర ఇంకా బంచ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, అన్నీ మేము లేజర్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంటాం. మోస్ట్ క్రియేటివ్ బ్రెయిన్ అండి అయింది, అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీ క్రియేటివ్ కాన్సెప్ట్స్ అన్నీ ఇలాగే డే బై డే సక్సెస్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి కంగ్రాచులేషన్స్ అప్సర్ గారు. అండ్ మా అశ్విన్ డార్లింగ్, నీ ఎఫర్ట్స్ కానీ నీ కష్టం కానీ అది మామూలు కష్టపడ్డు పాపం. అశ్విన్ అయితే గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తాడు, చాలా సెలెక్టెడ్గా చేస్తుంటాడు. ఈ సినిమాకి తను ఎంత పెట్టాలో లాస్ట్ బొట్టు వరకు పెడుతున్నాడు అంటారు, దాని చివరి కూడా ఏదైనా ఉంటే అది కూడా పెట్టేస్తుంటాడు. అంత కష్టపడుతుంటాడు సినిమా కోసం. నీ కష్టం చూసి నేను చాలా మోటివేట్ అయ్యాను అండ్ చాలా ఇన్స్పైర్ అయ్యాను. కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ మా టీం ఇంత స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా ఇంత ఆడుకుంటూ పాడుకుంటూ ఇంత అల్లరి చేసేస్తున్నాం అంటే దానికి ఒకటే రీజన్ అండి, మా ప్రొడ్యూసర్ కానీ మా డైరెక్టర్ కానీ మాకు ఎప్పుడు కూడా లిమిటేషన్స్ పెట్టాల. ఈ సినిమా మీది, మీరేమనుకుంటే చేయండి అన్నాడు. మాకు ఇంత మంచి బాండ్ క్రియేట్ అయిపోయింది ఈ సినిమా వల్ల. అదే తప్ప ఇంక వేరే ఏం కాదు ఈ అల్లరికి కారణం. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సక్సెస్ ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా డైరెక్టర్ గారు ఏదో చెప్పమన్నారు కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ దాని వెనకాల ఇంకో అంతరార్థం ఉందని చెప్పి